హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను బర్గర్ చేస్తున్నాను. ఈ బర్గర్ ఏంటంటే నేను యాక్చువల్గా వెజిటబుల్స్ తెప్పించేటప్పుడు అప్పుడప్పుడు బ్రెడ్ కూడా తీసుకొస్తారు మా వారు. ఈరోజు మిల్క్ బ్రెడ్ తీసుకురాకుండా బన్స్ తీసుకొచ్చారనమాట. ఈ బన్స్ని నేను ఇలాగా బర్గర్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఎలాగో చూసేద్దాం. నేను 3 రకాల పప్పులు, ఇవి అలసందలు, నల్ల శనగలు, తెల్ల శనగలు, రాజ్మా ఇవన్నీ నానబెట్టానమాట. పల్లీలు ఇవన్నీ నేను పావు కేజీ నానబెట్టేసి ఫ్రీజర్లో స్టాక్ పెట్టుకుంటాను. ఎప్పుడు తినాలనిపిస్తే ఈవినింగ్ స్నాక్స్ కింద, అంటే డిన్నరు స్నాక్స్ 2 వచ్చేటట్టు 7:30 ఆ టైంలో తీసేసుకుంటాం అన్నమాట. అవి అన్నీ పిడికెడు వేసేసి 5 రకాల పప్పులు మంచిగా ఉడికిచ్చేసి పోపు వేసుకొని కొబ్బరి వేసుకొని తినేస్తాము. ఇప్పుడు ఈ పప్పుల్ని నేను పల్లీలు వేయకుండా 4 రకాల పప్పులు కొంచెం వేసేసి ఇలా ఉడికిచ్చేసాను అనమాట. ఒక 4 విజిల్స్ వచ్చేసాయి. కొంచెం ఉప్పు వేసి ఉడికిచ్చాను. ఎక్కువ నీళ్ళు వేయకుండా ఉడికించుకున్నాను, ఎందుకంటే వాటర్ అనేది వేస్ట్ చేయకుండా ఉడికిచ్చేసాను అనమాట. ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తర్వాత ఈ పప్పులన్నీ మనం స్మాష్ చేసేసుకుందాం. అది మనం మిక్సీ వేసేసామనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా మిక్సీలో వేసేసి ఇలా కొంచెం కచ్చాపచ్చాగా మిక్స్ చేసేసుకుంటున్నాను, గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అలా చేసేస్తున్నాను అనమాట ఈ పప్పులన్నిటినీ. ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి కచ్చాపచ్చాగా, అంటే సన్నగా తరిగేసుకుంటున్నాను. మనం ఇది బన్ను మధ్యలో పెడతాం కాబట్టి కొంచెం పేస్ట్లా అవ్వకుండా స్మాష్ చేసుకోవాలన్నమాట. దాంట్లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియా పౌడరు ఇట్లా అన్నీ మిక్స్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర కారం తగ్గట్టు వేసేసుకుంటున్నాను. చాలా కొత్తిమీర ఉంది కాబట్టి నేను ఒక 2 పిడికిళ్ళు వేస్తున్నాను. పప్పులన్నీ ఇలాగే స్మాష్ చేసేసాను. ఇవి ఇట్లాగే మనం దీంట్లో ఆనియన్స్ ఇట్లా సేమ్ మెథడ్లో వేసుకొని కొంచెం బియ్యపిండి కానీ శనగపిండి కానీ కలిపేసి వడల్లాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు బన్ ఉంది కాబట్టి బన్ మధ్యలో పెట్టేసి ఇలా బర్గర్ లాగా తయారు చేసేస్తున్నాను. అలా మంచిగా మెత్తగా చేసేసుకోవాలి. ఇది చాలా హెల్దీ, అంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ అనమాట. అంటే మైనీస్ అట్లాంటివన్నీ వేయకుండా మనం ఇంట్లో మనం చేసుకున్న దాంతో వేస్తున్నాను కాబట్టి. నేను ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. చాలా మంచిగా నచ్చేసింది మా పిల్లలకి కానీ నాకు కానీ. నేను మామూలుగా ఎప్పుడు బర్గర్ కానీ పిజ్జా కానీ తినలేదు, కానీ ఇంట్లో నేను చేస్తే మటుకు తింటానన్నమాట. నేను ఎలా చేస్తానన్నది మీరు ఇప్పుడు చూసేయండి. ఇట్లా చూసారా, కచ్చా పచ్చగా వేసుకోవాలి, మెత్తగా కాకుండా. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. కొంచెం పప్పులు మాత్రం ఉంచాను, మా వారు విడిగా తినడానికి ఉంటాయి కదా అనేసి. మనకు ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏదో ఒక స్నాక్ అనేది తింటే బాగుండు. 4 to 6 మనం చేయించామంటే స్నాక్స్ టైం అనమాట. ఆ టైంలో ఎనీ స్నాక్ తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ టైంలో కానీ ఇట్లాంటి ఫుడ్ తీసుకున్నామనుకోండి, కీరా ముక్కలు, ఇట్లా ఆరెంజెస్, ఇట్లా ఏదైనా సరే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, లేకపోతే ఇలా పల్లీలు అలాంటి పప్పులన్నీ బాయిల్ చేసి పెట్టినవి ఇలా తింటే కొంచెం హెల్దీ కదా, అందుకని అన్నమాట. ఇప్పుడు అంతా కలిపి కొంచెం పెద్ద బౌల్లో వేస్తున్నాను. ఇది బైండింగ్ కోసం కొంచెం నేను 2 బ్రెడ్ పీసెస్ కూడా పౌడర్ చేసి వేశాను. ఇప్పుడు దీంట్లో తగినంత కొత్తిమీర వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసుకున్నాము, అందుకని కారం అయితే బాగా ఉంది.
ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ మన ఇష్టము. నేను కరివేపాకు వేయలేదు, కొంచెం ఈ స్మెల్ వేరేగా ఉండాలి కాబట్టి. మంచిగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇది పొడి పొడిగా ఉంది కాబట్టి మనం బ్రెడ్ అనేది కొంచెం 2 పీసెస్ బ్రెడ్ తీసేసుకొని దాన్ని కూడా ఇలానే హ్యాండ్ మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసి దీంట్లో వేసేసి ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం కష్టమైనా సరే మన పిల్లలు ఇష్టంగా తింటారు, మనకు కూడా నచ్చుతుంది. ఇట్లాంటివన్నీ మనం బయట తినడం అంత సేఫ్ కాదు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. చూసారా, ఇలా పౌడర్ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా బ్రెడ్ పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి, ఆల్రెడీ పప్పుల్లో వేసేసాము మనం. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఇది ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా తెలిసిందే నా మసాలాలు. ఎప్పుడు ధనియా పొడి, జీరా పొడి వేస్తూ ఉంటాను అన్నిట్లో. అలాగేను దీంట్లో కూడా ఇప్పుడు కారం కొంచెం వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం మనం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కసూరి మేతి వేసేసుకొని మంచిగా కలిపేస్తున్నాను. ఇట్లాగే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, వడల్లాగా. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి దీన్ని మనం వడల షేప్లో ఇలా చేసి పెట్టేసుకోవాలన్నమాట, కట్లెట్ షేప్లో అన్నమాట. చూసారా, ఆ తడి, ఉల్లిపాయల తడి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంది కదా, ఆ తడికి ఈ బ్రెడ్ పౌడర్ వేసిన తర్వాత ఇలా వచ్చేసింది. మనం ఒక్క రవ్వ తడి కావాలంటే ఒక 2 నీళ్ళు చల్లి తడి చేసుకొని ముద్దలు చేసేసుకుందాం. బాల్స్ లాగా చేసేసుకొని పెనం మీద షాలో ఫ్రై చేసేసుకుందాం. చూసారా, ఎందుకంటే అది బన్ కాబట్టి ఆ మాత్రం సైజ్ తీసుకోవాలి. బన్ మధ్యలో పెట్టడానికి కాబట్టి అది మొత్తం సరిపోవాలి కదా, అందుకని పెద్ద పెద్దవి అట్లా తీసుకొని దాన్ని అలా కట్లెట్ షేప్లో, అంటే చెప్పాలంటే నార్మల్గా వడ షేప్లో మనం గారెలు వేసేటప్పుడు వేస్తాము, కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అంతే. అట్లా చేసేసి మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో షాలో ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఆయిల్లో వేసి ఇలాగ డీప్ ఫ్రై చేసేసి కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఫోర్ బెడ్స్ ఉన్నాయి కాబట్టి, 4 బన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బన్లోకి ఒక్కొక్కటి పెట్టడానికి ఇలా చేసేసుకుంటున్నాను. అది మనం తినేదాన్ని బట్టి ఇంకా కొంచెం తక్కువైనా పెట్టుకోవచ్చు, కానీ తినేటప్పుడు మనం ఎవ్రీ బైట్కి అంటే ఒక్కొక్క ముక్క కొరుక్కున్నప్పుడు తినేటప్పుడు మనకు తెలియాలి కదా ఆ ఫ్లేవర్ లోపల పెట్టిన కర్రీ అనేది, అందుకని అలా పెట్టేసేయాలన్నమాట. ఫోర్ చేసేసుకొని ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ చేసేసి ఇవన్నీ షాలో ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఆల్రెడీ ఈ పప్పులు అన్నీ ఫ్రీజర్లో స్టాక్ ఉన్నాయి కాబట్టి ఇలా చేసేసుకుంటే అసలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక 1 వీక్లో ఒక డిన్నర్ కింద ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైము మనకు మంచిగా ఏదైనా స్నాక్ తిందామన్నప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం 5 పీసెస్ చేశానన్నమాట. అంటే కాల్చిన తర్వాత మంచిగా ఒకటి తినడానికి ట్రై చేయొచ్చు కదా అనేసి అట్లా చేశాను. ఇప్పుడు మనం ఇలా వేయించేసుకుందాం. ఇట్లా వేయించుకొని ఇలాగా దానిపైన సాసు
ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనకు హెల్దీయెస్ట్ రెసిపీ అన్నమాట. ఇప్పుడు ఓన్లీ ఇది బన్లో పెడుతున్నాం కాబట్టి, లేకపోతే ఇది చాలా హెల్దీ అనమాట. బన్ ఒకటి మనది కాదు, ఇంట్లో వస్తువు కాదు, అంతే. కొరవన్నీ మనం చేసుకున్నవి, ప్రిపేర్ చేసుకున్నవే లెక్క. వీక్లీ వన్స్ అయితే బ్రెడ్ ఇలా వేయించేసుకొని మేము బ్రెడ్ మధ్యలో అంటే ఎప్పుడైనా జాము లేకపోతే ఇట్లా ఏదైనా కర్రీస్ ఉంటాయి కదా, ఆలూ ఫ్రై అట్లా చేసినప్పుడు దాంట్లో ఉల్లిపాయలు ఇట్లా కొత్తిమీర అన్నీ తరిగేసేసి దాన్ని మధ్యలో పెట్టేసి ఇట్లా చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజైతే కొంచెం ప్రాపర్గా మనం ఏదో ట్రై చేద్దామని ఇట్లా చేశాను, కానీ ఇది మంచిగా వర్కౌట్ అయ్యింది, బాగా నచ్చేసింది. ఎస్పెషల్లీ నాకే నచ్చింది. ఎప్పుడు బయట తినలేదు కదా, ఇట్లా తిన్న తర్వాత మేము డిన్నర్కి తలా ఒక్కొక్క బన్ తిన్నాం అన్నమాట, అంటే బర్గర్ తిన్నాం. మంచిగా ఫ్రై అయిపోయాయి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలన్నమాట, ఆల్రెడీ ఉడకబెట్టినవే కాబట్టి. ఇది లెట్యూస్ అనమాట. నేనే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట బిగ్ బాస్కెట్లో. దాంట్లో నాకు తెలియక క్యాబేజ్ అని కొట్టాను. ఇది పొరపాటు వచ్చినా ఇప్పుడు మాకు వర్కౌట్ అయిందనమాట. దీంట్లోకి పెట్టేసుకోవచ్చు కదా అని. బన్ మధ్యలో మనకు అదే బర్గర్కి ఇలా పెట్టిస్తాడు కదా, అవి అన్నమాట. ఇప్పుడు ఇది యూస్ చేసేయచ్చు అని చెప్పి తీసుకొచ్చాను. చాలా పల్చగా ఉన్నాయన్నమాట, పట్టుకుంటే ఇదైపోయేటట్టు. సరే తీసాను దాన్ని కూడా. ఇప్పుడు బన్స్ అలా కట్ చేసేసి మనం ఈ బన్ను అటు ఇటు కాల్చేసుకుందాం, 2 సైడ్స్. అప్పుడు మనకు క్రిస్పీగా బాగుంటుంది. నేనైతే నెయ్యి కానీ బటర్ కానీ, ఇప్పుడైతే బటర్ ఉంది, బటర్ వేసి కాల్చేస్తాను. చూసారా, 3 పీసులు అవి 6 అయ్యాయి. ఇప్పుడు బటర్ వేసి అటు ఇటు కాల్చేసుకుందాం. బటర్ వేసి కాల్చిన, నెయ్యి వేసి కాల్చిన ఈ బన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇది బ్రెడ్ టోస్టర్లో కాల్చేస్తున్నాను. ఇంతవరకు స్టవ్ దగ్గర ఉన్నాను కదా, ఇంకా చాలు అని చెప్పి హాల్లోకి వచ్చేసి ఇట్లా చేసేస్తున్నాను. ఇది వచ్చాక ఎప్పుడైనా బ్రెడ్ వేయించుకోవాలి అంటే బాగుందన్నమాట ఈ బ్రెడ్ టోస్టర్. ఎప్పుడు పడితే అప్పుడు హాల్లోనే అలా టీవీ చూస్తూ అలా వేయించేసుకొని 2 పీసెస్ తినేసేయచ్చు అన్నట్టు. మంచిగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు దీంట్లో ఇది ఏంటి తెలుసా, సాస్ అయితే కాదు. నేను ఇప్పుడు సాస్ తక్కువ తెస్తున్నాను, సాస్ ఎక్కువ వాడట్లేదు. ఇది చెప్తే మీరు నవ్వుతారు, పండు మిర్చి పచ్చడి అన్నమాట. దాన్ని స్ప్రెడ్ చేసేస్తున్నాను బ్రెడ్కి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా ఇది తెలియకపోతే ఇట్లా చేసి చూడండి. ఇట్లా బ్రెడ్ మీద కానీ, చపాతీ మీద కానీ, ఇలా బన్ మీద కానీ ఇది పండుమిర్చి కారం అంతా రాసేసి, ఎప్పుడు దోశలోకి కాదండో ఇలా వాటికి కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. 2 సైడ్స్ కాల్చేసాను అన్నమాట. ఆ తర్వాత ఇది మనం ఇప్పుడు చేసుకున్న కట్లెట్ లాంటి ఇది ఉంది కదా, అది మధ్యలో పెట్టేస్తున్నాను. 2 సైడ్లు పండుమిర్చి కారం రాసాను, ఎందుకంటే బన్ అనేది స్వీట్గా ఉంటుంది. ఈ కర్రీ ఏమో కొంచెం పర్వాలేదు అట్లా ఉంటుంది కాబట్టి ఆ కారానికి మొత్తం తినేటప్పుడు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈజీగా మనం ఇంట్లో బర్గర్ ఎలా చేసుకోవాలి అని, హోమ్ బర్గర్. అంటే ఇలా ఎవరైనా చేస్తారో లేదో కానీ నా ఐడియా అయితే ఇది అన్నమాట. ఎప్పుడు రైస్లోకి కలుపుకోకుండా పండుమిర్చి కానీ టమాటా పచ్చడి కానీ ఉంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుందన్నమాట. అంటే ఈ మధ్య జాము, సాసు ఇట్లాంటివన్నీ తినకూడదు అంటున్నారు కదా, ఎక్కువ షుగర్ అనేది ఉంటుంది కాబట్టి. అందుకని పైగా అందరూ పెద్దవాళ్ళమే కాబట్టి అంత కారం అని అనిపించదు కదా, అందుకని ఇట్లా చేశాను.
చూసారా 2 సైడ్స్ పండుమిర్చి కారం రాసేసాను. ఆ తర్వాత ఈ లెట్యూస్ అవి పీసెస్ పెట్టేసి ఆ తర్వాత ఆ కట్లెట్ లాంటిది పెట్టేసి క్లోజ్ చేసేసి ఇది మా డిన్నర్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే అన్నమాట. అన్నీ ఇంట్లో ఉండే వాటితో చేశాను కాబట్టి మీరు కూడా ఇట్లా చేసుకొని చూడండి. ఒకవేళ మనకు అంత కారం అనిపిస్తే ఇంట్లో ఎప్పుడో తెచ్చిన సాస్ ప్యాకెట్లు ఉంటే అక్కడ పెట్టాను, కానీ ఎవరు తినలేదు. చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్పి పిల్లలు కానీ నేను కానీ మా వారు కానీ తినేసాం అన్నమాట. ఇది మాకు డిన్నర్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోయిందన్నమాట. ఎందుకంటే లోపల కర్రీ అనేది హెవీగా ఉంది. బన్ను కాల్చిన తర్వాత తగ్గిన లోపల కర్రీ హెవీ కదా, అందుకని సరిపోయిందన్నమాట. ఇది హెల్దీ బర్గర్ అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.